హాయ్, వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలో చేసే ఆసనం పేరు పరివృత్త ఏకపాద క్రౌంచాసనము. క్రౌంచాసనము మనము జనరల్గా ఒక కాలుని పైకి చేస్తాము. ఈ ఆసనంలో పరివృత్తంగా తిరగడము, అది కూడా ఒక కాలుని సూటిగా పెట్టడము ఇక్కడ చాలా విశేషము. అందుగురించి దీన్ని మనము పరివృత్త ఏకపాద క్రౌంచాసనం అని అన్నాము. ఇది కష్టమైన ఆసనాలలో ఒకటి. దీన్ని మనము కొద్దిగా మన వెన్నుముక్కకి కంఫర్ట్గా ఉండేలాగా చూస్తూ ఈ బోల్సర్ సహాయంతో చేస్తున్నాము. దీనిని ఎన్నో విధాలుగా చేయవచ్చు. దీనికి ఎన్నో వర్షన్స్ ఉన్నాయి. ఈ యొక్క ఆసనంలో మనము బ్లాక్ని, బెల్ట్ని కూడా ఉపయోగించవచ్చు. అవన్నీ ముందు ఎపిసోడ్లో చూద్దాము. ఈరోజు బోల్సర్ సహాయంతో ఈ ఆసనాన్ని చేయబోతున్నాము. వీపుని స్ట్రైట్గా పెట్టి మనము కూర్చోవాలి. ఇలా కూర్చొని మనము రెండు చేతులని చెరువు వైపు చేద్దాము. ఇక్కడ మనము రెండు చేతులని ఆకాశం వైపు తీసుకెళ్ళడము, కిందికి తీసుకొని రావడము, ఆకాశం వైపు తీసుకెళ్ళడము, కిందికి తీసుకొని రావడం చేస్తూ ఉండాలి. ఇలా శ్వాస తీసుకుంటూ చేతులను పైకి చేసి కిందికి తీసుకొని రావాలి. కొన్నిసార్లు ఈ విధంగా మన భుజాలని, చేతులని, వెన్నుముకని నిటారుగా చేస్తూ ఉండాలి. దాని తర్వాత చేతులను ఇంటర్లాక్ చేసి ఇలా ఆకాశం వైపు పైకి చేయాలి. దాని తర్వాత రెండు చేతులని కిందికి తెచ్చేయండి. దీని తర్వాత ఇలా సైడ్ టు సైడ్ బెండ్ అవ్వాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా సైడ్ టు సైడ్ బెండ్ అవ్వాలి. కొన్నిసార్లు ఆ విధంగా బెండ్ అవ్వండి. దాని తర్వాత ఇలా కుడివైపు ట్విస్ట్ చేద్దాము. ఎడమవైపు ట్విస్ట్ చేయండి. కుడివైపు ట్విస్ట్ చేద్దాము. ఎడమవైపు ట్విస్ట్ చేయండి. కుడివైపు ట్విస్ట్ చేద్దాము. ఎడమవైపు ట్విస్ట్ చేయండి. ఇలా చేసి సెంటర్కి వచ్చేసేయాలి. దీని తర్వాత ఫార్వర్డ్గా బెండ్ అవుతాము. కొంత సమయం పాటు ఇలా ఫార్వర్డ్గా కూడా బెండ్ అయిపోయి స్పైన్లో ట్రాక్షన్ని తీసుకొని రావాలి. ఫార్వర్డ్గా బెండ్ అయినప్పుడు పృష్ఠభాగాలని బౌల్సర్పై ఇంకా ఎక్కువగా వెనకాల తీసుకెళ్ళి ఇలా చేసినట్టయితే స్పైన్లో ఎక్స్టెన్షన్ ఇంకా ఎక్కువగా అవుతుంది. అలా చేసి నెమ్మదిగా పైకి రావాలి. దీని తర్వాత కాళ్ళని కూడా వార్మప్ చేసుకోవాలి. కానీ బౌల్సర్పై చేయకుండా కింద కూర్చొని చేద్దాము. ఈ విధంగా కింద కూర్చొని కాళ్ళ వేళ్ళని ముందుకి వెనకాలకి చేయాలి. అలా కాళ్ళ వేళ్ళని ముందుకి వెనకాలకి చేస్తూ కాళ్ళ కండరాలని యాక్టివేట్ చేయండి. కాళ్ళని ఈ విధంగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పండి. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కూడా అదే విధంగా తిప్పాలి. కుడి కాళ్ళని పైకి చేసి ఇలా పైకి కిందికి అనండి. ఎడమ కాలుని కూడా అదే విధంగా పైకి కిందికి అనాలి. దాని తర్వాత మనము కుడి కాలుని ఈ విధంగా పట్టుకొని ఇలా ఆకాశం వైపు చేద్దాము. ఇలా పైకి చేసి మోచేతులు బెండ్ చేస్తూ ఉండాలి. కాళ్ళ కింద ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. కావాలంటే ఇక్కడ మనము కాళ్ళ వేలని ముందు వైపు చేసి మోచేతులను బెండ్ చేస్తూ కాలుని ఇంకొద్దిగా పైకి చేయవచ్చు. ఇంకా కాలుని పైకి తీసుకొని రావడానికి ప్రయత్నించండి. పొట్ట కండరాలని బిగించండి.
దాని తర్వాత కాలుని కిందికి తెచ్చి పెట్టేసేయండి. ఇప్పుడు రెండో కాలుని అదే విధంగా పట్టుకోవాలి. పాదాన్ని ఈ విధంగా ఇంటర్లాక్ చేసి పట్టుకోండి. కాలుని పైకి తీసుకొని రావాలి. ఇక్కడ కూడా కాళ్ళ వేలని ముందు వైపు చేద్దాము. పొట్టని బిగించండి. కాల్ని పైకి చేస్తూ ఉండాలి. దాని తర్వాత నెమ్మదిగా పాదాన్ని కిందికి తెచ్చి పెట్టేసేయండి. ఇప్పుడు మనము అర్ధ హనుమానాసనం చేద్దాము. అర్ధ హనుమానాసనంలో కాలుని ఇలా తెచ్చేసి పెట్టి ఇలా మోకాలు కింద బెండ్ అవ్వాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. ఎంత మీతో వీలవుతే దానికంటే ఎక్కువగా కష్టంగా ఉండేటట్టుగా చూస్తూ మీరు బెండ్ అవ్వండి. రెండో కాలుని కూడా అదే విధంగా ముందుకు తెచ్చేసి కిందికి బెండ్ అవుతూ కాళ్ళకి ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. దాని తర్వాత మళ్ళీ కాళ్ళని వెనకాల తీసుకెళ్ళి ఇప్పుడు మనము ఈరోజు చేసే ఆసనం చేయబోతున్నాము. ఇలా బోల్సర్ని పెట్టి కూర్చోండి. వీపుని బాగా నిటారుగా చేయాలి. ఇలా చేసి ఒక్కసారి మనము ఇలా ట్విస్ట్ అవుతాము. ఇక్కడ అలానే ఉండాలి. పొట్ట కండరాలని గట్టిగా పుల్ చేసి నెమ్మదిగా రెండో వైపు కూడా అదే విధంగా ట్విస్ట్ అవుతాము. దాని తర్వాత ఇలా కుడి కాలుని పైకి చేయండి. ఆ కాళ్ళ వేలని ముందుకు చేయండి. మడమ దగ్గర పట్టుకోండి. ఇప్పుడు ఈ యొక్క కుడి చేతితో కుడి కాలుని పట్టుకోవాలి. ఎలా? తల వెనకాల భాగం నుంచి పట్టుకోవాలి. ఈ యొక్క ఎడమ చేతిని కుడి కాలు బయటి భాగంలో తీసుకెళ్ళండి. కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. కుడి మోచేతిని బెండ్ చేస్తూ కాలుని బాగా పైకి లేపండి. అలా లేపి కిందికి రావాలి. ఇప్పుడు ఎడమ కాలుని ఇలా పైకి లేపండి. లేపుతూ ఇలా వీపుని స్ట్రైట్ చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదలండి. ఇక్కడ కొంత సమయం పాటు ఉండి ఎడమ కాలుని ఎడమ చేతితో పట్టుకోవాలి. ఇలా అయితే ఇలా పట్టుకోవడం కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి ఇలా తల వెనకాల నుంచి పట్టుకొని ఈ యొక్క కుడి చేతిని ఎడమ కాలు బయటి భాగంలో తెచ్చిపెట్టడానికి ప్రయత్నించాలి. అలా చేసి నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. ఇక్కడ మనము పరివృత్తంగా తిరుగుతున్నాము కాబట్టి దీనిని మనము ఏకపాద పరివృత్త క్రౌంచాసనం అని అంటున్నాము. ఈ ఆసనంలో ఇంకా ఎన్నో వేరియేషన్స్ ఉన్నాయి. అవన్నీ మనము ముందుకు వచ్చే ఎపిసోడ్స్లో నేర్చుకుందాము. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మరి మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే,
ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పర్వత ఏకపాద క్రౌంచాసనము. ఈ ఆసనంలో మనము ఎక్స్ట్రీమ్గా ట్విస్ట్ అవుతున్నాము. ఈ ఆసనం చేయడానికి మన షోల్డర్లో మొబిలిటీ అనేది ఉండాలి. అలానే మనము బాగా ఇంటెన్స్గా ట్విస్ట్ అవ్వగలగాలి. ఈ రెండిటికి మనము బాగా ప్రిపరేషన్ చేసి ఈ ఆసనం చేసినట్టు అయితే ఈ ఆసనం మనము కొంతవరకు చేయగలుగుతాము. ఈ ఆసనము ఒక ట్విస్ట్ కాబట్టి ట్విస్ట్ చేసినప్పుడు మానసికంగా మన నర్వస్ సిస్టమ్ కామ్ అవుతుంది. అలానే మనము రిలాక్స్ అవుతాము. ముందుగా వీపుని నిటారుగా చేసి కూర్చుందాము. ఈ ఆసనం చేయడానికి మనము కుషన్ని వాడుతున్నాము. కుషన్ని వాడడం వలన ఈ ఆసనం కొద్దిగా ఈజీగా ఉంటుంది. చేతులని చెరో వైపు పెట్టేసి నెమ్మదిగా చేతులని ఆకాశం వైపు తీసుకెళ్ళండి. నెమ్మదిగా కిందికి తీసుకొని రండి. ఈ విధంగా చేతులని పైకి తీసుకెళ్లడము, కిందికి తీసుకొని రావడము చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ చేతులని పైకి చేసి శ్వాసని వదిలేస్తూ చేతులని కిందికి తీసుకొని రండి. ఇలా కొన్నిసార్లు మనము పైకి కిందికి చేసి దాని తర్వాత అరిచేతిని ఇలా ఒకవైపు పెట్టేసి సైడ్లో బెండ్ అవ్వాలి. స్పైన్ని మనము పరిపరి విధాలుగా ఫార్మప్ చేయాలి. రెండో వైపు కూడా అదే విధంగా బెండ్ అవ్వండి. మళ్ళీ ఫస్ట్ సైడ్ బెండ్ అవ్వండి, సెకండ్ సైడ్ బెండ్ అవ్వండి. ఇలా ఫస్ట్ సైడ్ తర్వాత సెకండ్ సైడ్ తర్వాత ఫస్ట్ సైడ్ బెండ్ అవుతూ ఉండండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ నెమ్మదిగా మనము సైడ్ టు సైడ్ బెండ్ అయిన తర్వాత ఇప్పుడు ట్విస్ట్ చేద్దాము. రెండు చేతులని ఆకాశం వైపు చేసి ఇంటర్లాక్ చేసి ఎక్స్టెండ్ చేయండి. దాని తర్వాత చేతులను రిలీజ్ చేసి ఇలా కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. మళ్ళీ రెండు చేతులని ఆకాశం వైపు పైకి చేసి స్ట్రెచ్ చేసి రెండు వైపు ట్విస్ట్ చేద్దాము. ఈ విధంగా కుడివైపు అలానే ఎడమవైపు మనము ట్విస్ట్ చేస్తూ ఉండాలి. అలా ట్విస్ట్ చేయడం వలన మన శరీరంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ట్విస్ట్ చేద్దాము. వెన్నుముక్కలో, ఛాతీలో, లోవర్ బ్యాక్లో అలానే మన పుట్టి కడుపులో కూడా ఈ ట్విస్ట్ ఎఫెక్ట్ కనిపించాలి. ఇంకా ఎక్కువగా ట్విస్ట్ చేద్దాము. మెడని ట్విస్ట్ చేయడం చేస్తే ట్విస్ట్ కాదండి. మనము పొట్టని, మన బ్యాక్లో ఉన్న కండరాలని, అలానే రిబ్స్ని ఇవన్నిటిని బాగా ట్విస్ట్ చేయాలి. దాని తర్వాత మనము సెంటర్కి వచ్చేసి ఫార్వర్డ్గా బెండ్ అవుతాము. ఫార్వర్డ్గా బెండ్ అయినప్పుడు చేతులని ఇలా దూరంగా చేసి పెట్టాలి. అరిచేతులని స్ప్రెడ్ చేసి భూమిపై పెట్టండి. అలా పెట్టి మనము కింద పడిపోయేలాగా కాకుండా వీపుని బాగా ఎక్స్టెండ్ చేసేలాగా చేతులని పెట్టి మనము ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ అలా ఉండి మనము నెమ్మదిగా పైకి వచ్చేద్దాము. ఇప్పుడు మనము కాళ్ళని ఎక్స్టెండ్ చేద్దాము. రెండు కాళ్ళని స్ట్రైట్ చేయండి. కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి చేయండి. కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి చేయండి. అలా కొన్నిసార్లు కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి చేస్తూ ఉండండి. దాని తర్వాత కాళ్ళ వేలని మీరు గుండ్రంగా తిప్పండి. క్లాక్ వైజ్గా తిప్పిన తర్వాత యాంటీ క్లాక్ వైజ్లో కూడా కాళ్ళ వేలని తిప్పాలి. దాని తర్వాత మీరు కుడి కాలుని అలానే బిగిసి పెట్టి గాలిలో తీసుకొని వచ్చేయండి. ఇలా కొంత సమయం పాటు ఉంటూ కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతూ కుడి కాలు కండరాన్ని మీరు స్క్వీజ్ చేయాలి. కింద పెట్టండి. మళ్ళీ కాలుని అలానే పుల్ చేస్తూ పైకి చేయండి. రెండు కాళ్ళని కూడా అదే విధంగా పుల్ చేస్తూ పైకి లేపుదాము. కొంత సమయం పాటు ఉండి కాళ్ళని కింద పెట్టేసి మళ్ళీ కాళ్ళని పైకి పెట్టండి. కాళ్ళని కింద పెట్టేసేయండి. రెండు చేతులతో మీ
కుడి కాల్ని ఫోల్డ్ చేసి అరికాల్ని పట్టుకోండి. అలా పట్టుకొని ఇప్పుడు మనము కుడి కాల్ని పైకి చేద్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కాళ్ళని పైకి చేయండి. మోచేతులని బెండ్ చేయండి. బెండ్ చేస్తూ కాలుని ఇంకా బాగా పైకి చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. మీ కుడి కాలు కింది భాగంలో ఎలా అనిపిస్తుందో గమనించండి. ఇప్పుడు ఆ కాలు మడమలని భాగంలో పట్టుకొని కాళ్ళ వేళ్ళని ముందు వైపు చేస్తూ ఇలా పైకి చేయాలి. ఇలా కొంత సమయం పాటు చేసి కాలుని కింద తెచ్చుకోండి. రెండో కాలుని కూడా అదే విధంగా పైకి చేద్దాము. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ కాలుని పైకి చేయండి. మోచేతులని బెండ్ చేద్దాము. హీల్ని పైకి లేపుదాము. ఇప్పుడు హీల్ దగ్గర పట్టుకొని టోస్ని ఫార్వర్డ్ చేద్దాము. దాని తర్వాత నెమ్మదిగా పాదాన్ని కింద పెట్టేసేయండి. దీని తర్వాత ఈ విధంగా కుడి కాల్ని పైకి లేపండి. మడమ దగ్గర పట్టుకోండి. కుడి చేతితో ఈ విధంగా అరికాల్ని పట్టుకోవాలి. ఇక ఇక్కడ ఉన్న ఎడమ చేతిని ఈ విధంగా పుష్ చేస్తూ కాలు బయటి భాగంలో తీసుకొని రావాలి. ఇక్కడ తల ఈ యొక్క చేతి ఇంకా కాలు మధ్య భాగంలో వెళ్ళాలి. ఈ విధంగా ఇక్కడ పరిమితంగా తిరుగుతున్నాము. ఆ విధంగా చేసి మనము కిందికి వచ్చేసేయాలి. రెండో వైపు కూడా మనము అరికాలుని ఈ విధంగా మన సేమ్ చేయితో పట్టుకోవాలి. అంటే ఎడమ పాదాన్ని ఎడమ చేయితో పట్టుకొని ఇలా పైకి చేయండి. అలా పైకి చేస్తూ ఈ విధంగా కుడి చేతిని బయటికి తీసుకొని రావాలి. నెమ్మదిగా కాలుని వదిలేసేయండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు పరివృత్త ఏకపాద క్రౌంచాసనం. ఈ ఆసనాన్ని మనం కుషన్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన హ్యామ్స్ట్రింగ్ కండరాలకు చాలా మంచిది. కాళ్ల కండరాలపై చాలా ప్రభావం పడుతుంది. హ్యామ్స్ట్రింగ్ కండరాలు, కాళ్ల కండరాలు బాగా టోన్ అవుతాయి. డయాబెటిక్ పేషెంట్స్కి ఈ ఆసనం చాలా మేలు చేస్తుంది. వీటన్నిటితో పాటు సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి ఈ ఆసనం చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. వీటన్నిటితో పాటు పొట్ట భాగంలో ఉన్న కండరాలపై చాలా ప్రభావం పడుతుంది. వీపుని నిటారుగా చేయండి. దీని తర్వాత మీరు కూల్ డౌన్ ఆసనాలు చేయాలి. కూల్ డౌన్ ఆసనాలు చేయడానికి మనము వీపుని నెమ్మదిగా లాటరల్గా బెండ్ అవ్వచ్చు. అలా సైడ్ టు సైడ్ బెండ్ అయిన తర్వాత నెమ్మదిగా ఇలా ట్విస్ట్ కూడా అవ్వాలి. అలా ట్విస్ట్ అయిపోయి రిలాక్స్ అయిపోదాము. ఇలా కౌంటర్ చేయడం వలన హ్యామ్స్ట్రింగ్ కండరాలు, పొట్ట భాగంలో ఉన్న కండరాలు, అలాగే కాళ్ల కండరాలు బాగా రిలాక్స్ అయిపోతాయి. మరి వాటి యోగ సూత్రాలు కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరూ ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు మనము పరిమితంగా తిరిగినప్పుడు మనకు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. అక్కడ ఆ ఇబ్బందిని కాకుండా మనం చూసుకుంటూ ఆసనం చేసినట్టయితే మంచిది. ముఖ్యంగా స్పైన్ ఇంజరీ ఉన్నవాళ్ళు ఇలా తిరగలేరు. అలానే షోల్డర్స్ ఈ యొక్క భాగము చాలా సన్నగా ఉన్న వాళ్ళు కూడా
అంత ఎక్కువగా ట్విస్ట్ చేయలేరు ఈ ఆసనంలో. కాబట్టి అలాంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ ఆసనాన్ని చేయండి. ఇలా తల వెనకాల నుంచి చేతిని తీసుకొని రావాలంటే మన భుజంలో చాలా ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఆ యొక్క ఫ్లెక్సిబిలిటీని పెంచుకొని ఆసనం చేసినట్టు అయితే చాలా మంచిది. సో చూసారు కదండి ఇవాల్టి యోగ సూత్రలో పరివృత్త ఏకపాద క్రౌంచాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ని బాగా స్ట్రాంగ్గా తయారు చేసుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.